ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 48వ వాక్యము. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము, పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు తన దాసుడైన పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అని. మరి దేవుడు యొక్క సమస్త లోకమును ప్రేమించి యొక్క సర్వ మానవాళి రక్షణార్థమై ప్రపంచ నడిబొడ్డు అనబడిన ఆసియా ఖండంలోని యూదయ బెత్లెహేములో సర్వ మానవాళి రక్షణ నిమిత్తము లోక కళ్యాణార్థమై ఆయన జన్మించి మరణించి నిత్యత్వమును నిత్య జీవమును ప్రభు అనుగ్రహించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని భూదిగాంతాల వరకు రక్షణార్థముగా సాక్షార్థముగా ఈ యొక్క సత్య సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని నిత్య రక్షణను వింటున్న నీవు ఆ ప్రభు అయిన యేసును నీవు విశ్వసించి నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్.